Here is the non-spoiler review of the film Aham Reboot Telugu movie acted by సుమంత్. ఈ మూవీ ట్రైలర్ వచ్చేసి జూన్ 29వ తారీఖు ట్రైలర్ రిలీజ్ చేశారంట. ఇంకా ఆ తర్వాత ఏమో జూన్ 30వ తారీఖు ఓటీటీలోకి వచ్చేసిందంట. ఆ విషయం నాకు ఈ రోజు తెలిసిందంట. ఇంకా మొత్తానికి 1 hour 31 minutes రన్ టైంతో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇంకా అందులో ఫస్ట్ 4 minutes టైటిల్స్ తీసేయగా 1 hour 27 minutes, లాస్ట్లో పాట కూడా తీసేస్తే 1 hour 24 minutes రన్ టైంతో వస్తుంది. ఇంకా పాట కూడా లాస్ట్లో గొప్పగా లేదు. ఇంకా సినిమా ఎలా ఉందనేది చెప్పుకునే లోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు, మా ఛానల్ని. ఇంకా కథ విషయానికి వెళ్ళిపోతే, మన హీరో అనే అతను ఒక జాకీ, రేడియో జాకీ అన్నమాట. అతనికి ఒక అన్సస్పీషియస్ కాల్ వస్తుంది. ఒక అమ్మాయి ఒక చోట ఇరుక్కుపోయిందని చెప్పుద్ది. ముందు ప్రాంక్ అనుకుంటాడు, కానీ నిజంగానే ఇరుక్కుపోయిందని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎలా కాపాడాడు. పర్సనల్గా క్లూస్ వేస్తే మాత్రం చాలా కష్టం, అందరికీ తెలిసిపోద్ది. కోడ్ ద్వారా క్లూస్ ఇస్తూ ఉంటుంది, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుద్ది. దాంతో పబ్లిక్కి తెలిసినా పర్లేదు అనేవి ముఖ్యతోనే చెప్పుద్ది, మిగతావన్నీ కోడిస్తూ ఉంటుంది. ఇంకా ఎలా పట్టుకున్నాడు అనేది సినిమా. కాన్సెప్ట్ రొటీన్. ఇక్కడ రొటీన్ కాన్సెప్ట్ అని కూడా కాదు. ఇంకా ఈ ముక్క అంతా చెప్తున్నాను, సారీ. అసలు సినిమా ఎలా ఉందంటే అస్సలు నచ్చలేదయ్యా నాకు. అసలు కాన్సెప్ట్ అనేది రొటీన్ కాన్సెప్ట్ తీసుకోవడం కూడా మైనస్ అని నేను అస్సలు చెప్పను. కానీ అదేంటి భయ్య, అసలు ఏకపాత్రాభినయం పిచ్చి, అసలు ఎవరు ఎక్కిచ్చారనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. బహుశా సన్ ఆఫ్ ఇండియా వాళ్ళే అనుకుంటా. అది చాలా డిఫరెంట్ స్టోరీ సన్ ఆఫ్ ఇండియా అనేది, కానీ ఏకపాత్రాభినయంతో కూనీ చేసేసారు ఇంకా దాన్ని. ఇంకా ఈ మూవీ వచ్చేసి అసలే రొటీన్ స్టోరీ, కానీ ఏకపాత్రాభినయంతో ఎంత పిచ్చెక్కించాలంటే అంత పిచ్చెక్కిచ్చారు. అసలు మామూలుగానే రొటీన్ స్టోరీయే బోర్ ఫీలింగ్ కలుగుతుంది, మళ్ళీ దానికి తోడు ఈ ఏకపాత్రాభినయం తోడైతే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో మీరు చూసుకోవచ్చు. సినిమా అంతా వాయిస్లు కనపడతాయి, కానీ ఒక్కడే కనపడతాడు. అసలు ఇటువంటి సినిమాలు హ్యాండిల్ చేయడం కష్టం. అలాంటప్పుడు మానేయాలి కష్టమైతే. ఈ సన్ ఆఫ్ ఇండియా మించిన డబల్ టార్చర్ ఇది. అది ఓన్లీ సింగిల్ టార్చర్ అయితే, ఇది డబల్ త్రిబుల్ టార్చర్. ఇంకా అయ్యా బాబోయ్, నాకు ఫస్ట్ 10 minutesకే నిద్ర వచ్చేసింది. ఆ రేంజ్లో ఉంది. అయ్యో బాబోయ్, 10 minutesకే నిద్ర వచ్చేసింది. అంత దారుణంగా ఉంది. ఇంక ఇంటర్వెల్కి సినిమా అయిపోయిందేమో అనుకున్నాను, ఆ రేంజ్లో ఉంది. ఇంకా అయ్యా బాబోయ్, అస్సలు భరించలేకపోయినా ఈ సినిమా. పొద్దున్న ఒక రివ్యూ ఇచ్చాను భయ్య, చూడకపోతే కింద చూడండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ముందు అహం సినిమా మొదలెట్టాను, కానీ నాకు విసుగెత్తి ఒక 20-25 నిమిషాలు చూసి పక్కన పెట్టి, ఇంకా పొద్దున్న ఆ సినిమా పేరు వచ్చేసి దెబ్బకి సినిమా పేరు కూడా మర్చిపోయాను. ఈ అహం దెబ్బకి ది హౌస్ ఆఫ్ ద డిసపియర్డ్ అనే కొరియన్ మూవీ ఇచ్చాను. అదే జస్ట్ ఓకే కింద ఉంది అనుకున్నాను, కానీ మినిమం సైకలాజికల్ థ్రిల్లర్ కింద నేను హర్రర్ పెద్దగా లేకపోయాను. ఇంకా ఇదైతే సిరాకు దుబ్బి 20-25 నిమిషాలు చూసి పక్కన పెట్టి ఆ సినిమా చూసి రివ్యూ ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా మొదలెట్టి ఇప్పటికి కంప్లీట్ చేశాను నేను. అంత బోరింగ్గా ఉంది నాకైతే. బాబోయ్, మ్యూజిక్ అసలు ఏకపాత్రాభినయం కొట్టినోడు మాత్రం చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. ఒకటే బిగ్గెస్ట్ ప్లస్. అమ్మో, నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలనుకోవట్లేదంటే 0/5 అని అర్థం. ఇక అంతేనండి, రివ్యూ పెద్దదైపోయినందుకు సారీ. ఇక అంతేనండి, ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుభాష్ మూవీ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.